నల్గొండ ప్రజలకి మరి నాకు 27,000 పైచిలకు ఓటేసిన ప్రజలందరికీ కూడా మరి సందర్భంగా విన్నవించుకుంటా ఉన్నాను. నిజంగా నేను స్వార్థంతో అధికారం ఆలోచన ఉండి పదవి లక్ష్యంగా డబ్బే సంపాదన ముఖ్యంగా అనుకుంటే నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిన అవసరం ఉంది. కానీ నేను దేశాని కోసం దేశ అభివృద్ధి కోసము నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఈ దేశ ప్రజల కోసం చేస్తున్న సేవను గుర్తించి మరి ఈరోజు నేను బీజేపీ పార్టీలో చేరుతా ఉన్నాను. ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీలో మరి నన్ను ఆహ్వానించినప్పటికీ మరి నేను మీ అందరూ కూడా తెలిసి నల్గొండ నియోజకవర్గంలో నేను దాదాపు ఒక ఫౌండేషన్ ద్వారా అనేక వేల మందికి సేవా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో మరి నేను ఎక్కడికి వెళ్ళొద్దు, కేవలము నువ్వు ఒక సామాన్య కార్యకర్తగానే నువ్వు మళ్ళా మొదటి నుంచి ప్రారంభించాలి, అట్లయితేనే పార్టీలకు అని చెప్పేసి నన్ను కొంత నమ్మించి మోసం చేయడం జరిగింది. అయినప్పటికీ నాకు వాస్తవానికి మరి బీజేపీలో చేరాలనే ఆలోచన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పనిచేయాలనే బీజేపీ పార్టీలో పనిచేయాలనే ఆలోచనతో ఈరోజు మా కార్యకర్తలందరూ అభిప్రాయం మేరకు మరి ఆ నిర్ణయం తీసుకొని బీజేపీ పార్టీలో చేరబోతున్నాను. ఖచ్చితంగా మరి 100% అనుమానం అక్కర్లేదు. నా కేడర్ మొత్తం కూడా కలిసి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇవాళ అధికారం ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తానికి సిద్ధంగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ నల్గొండ నియోజకవర్గంలో వాళ్ళు అనుకుంటున్నారు మొన్న 50,000 చిల్లర మెజార్టీ వచ్చిందని. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కన్నా ఒక్క ఓటు ఎక్కువ చూపించే బాధ్యత మరి మా బీజేపీ నాయకత్వం మొత్తం కూడా ఈ జిల్లా నాయకత్వం మొత్తం కూడా తీసుకుంటుంది. అందులో నా భాగస్వామ్యం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అనుమానం అక్కర్లేదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ నల్గొండ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం, సర్పంచులు ఎంపీటీసీలను కూడా కైవసం చేసుకోవడం ముందుకెళ్తా ఉన్నాను. ఇలా బీఆర్ఎస్ పార్టీకి నల్గొండ ఈ జిల్లాలో స్థానం లేదు. గతంలో మరి 12 అసెంబ్లీలు ఉంటే 12 బీఆర్ఎస్ పార్టీ ఉండే, ఇలా ఒకటే ఉంది. కనీసం ఇవాళ కింది స్థాయి కేడర్ కూడా ఎవరు కూడా లేరు. అందరూ కూడా బీజేపీతో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈడ బీఆర్ఎస్ పని అయిపోయింది. కేవలం ఇవాళ కాంగ్రెస్ బీజేపీ తప్ప బీజేపీ గెలవబోతుంది. ఈడ శానంపూడి సైదిరెడ్డి గారు ఖచ్చితంగా ఊహించని విధంగా గెలవబోతున్నారని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం.